హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈ వీడియోలో యూనిట్ 3 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. నా ప్రీవియస్ వీడియోలో యూనిట్ 1 చెప్పాను. సో ఇప్పుడు యూనిట్ 3 చెప్తే, యూనిట్ 3 చెప్పిన తర్వాత యూనిట్ 2 చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో యూనిట్ 3లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్. సో నా యూనిట్ 1 వీడియోస్లో కూడా నాలెడ్జ్ రిప్రజెంటేషన్ గురించి చెప్పిన కదా. సో ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, వినండి. సో ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఇన్ ద రీజనింగ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క పార్ట్ అనమాట. సో అండ్ ఇట్ విల్ బి సాల్వింగ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. అంటే ఈ మనం నాలెడ్జ్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తాము? విల్ బి రిప్రజెంటింగ్ ద నాలెడ్జ్ టు సాల్వ్ సమ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ లైక్ డయాగ్నాలిసిస్. ఎగ్జాంపుల్ డయాగ్నాలిసిస్ అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ ద రీజనింగ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు? టు రిప్రజెంట్ అవర్ నాలెడ్జ్ అండ్ వర్క్ ఆన్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ కదా. నెక్స్ట్ ఏంటంటే ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది ఇందులో మనం డేటాని ఒక డేటాబేస్లో స్టోర్ చేయడమే కాకుండా మనము మెషిన్కి విల్ బి మేకింగ్ టు లెర్న్ ఫర్ ద మెషిన్. అంటే మనం మెషిన్కి మన ఎక్స్పీరియన్స్ కానీ మన నాలెడ్జ్ కానీ ఇస్తామన్నమాట. ఓకే, విల్ బి ఎనేబిలింగ్ ద మెషిన్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ నాలెడ్జ్. అంటే మన నాలెడ్జ్ని మనం మెషిన్కి ఇస్తాము. సో ద మెయిన్ థీమ్ ఇస్ దిస్ ఆఫ్ ద నాలెడ్జ్ రిప్రజెంటేషన్. నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో డేటా అనేది డేటాబేస్లోనే స్టోర్ చేయకుండా మనం మెషిన్కి విల్ బి ఎన్కోడింగ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ టు ద కంప్యూటేషనల్ సిస్టమ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. Okay, this may ask for the long answers in the examination, so listen carefully. Let's start. Yeah, ఈ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అనేది ఇట్ ఈస్ అ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్, ఇట్ మే బి ద గ్యాదరింగ్ ఆర్ మేనేజింగ్ ఆర్ రిప్రజెంటింగ్ ఆర్గనైజింగ్ ఆఫ్ ద నాలెడ్జ్. అంటే ఏదైనా నాలెడ్జ్ని మనం రిప్రజెంట్ అయినా చేయొచ్చు, వీ కెన్ ఆర్గనైజ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీ కెన్ మేనేజ్ దట్, we can gather some information, so we can say many words. సో ఈ ఈ యొక్క ప్రాసెస్ అనేది ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లాగా వర్క్ అవుతుంది అనమాట. సో ద ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేయడం కానీ ఆర్ ఆర్గనైజింగ్ ఇన్ ద స్ట్రక్చర్డ్ వే కానీ ఇవన్నీ ఏ ప్రాసెస్లో వర్క్ అవుతుందంట? దిస్ ఇట్ విల్ బి వర్కింగ్ ఇన్ ద సిస్టమేటిక్ ప్రాసెస్. ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్డ్ ఆర్డర్లో ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ ఏంటంటే నాలెడ్జ్ ఎలిసిటేషన్. నాలెడ్జ్ ఎలిసిటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ డొమైన్ ఉందనుకో, పర్టికులర్ టాస్క్ ఉంది. సో ఆ పర్టికులర్ టాస్క్ డొమైన్ చేయడానికి వీ హ్యావ్ టు టేక్ ద రిలవెంట్ డేటా. ఇర్రిలవెంట్ డేటా తీసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి అక్యురేట్గా రావు. సో ఏదైనా పర్టికులర్ డొమైన్ ఇచ్చినప్పుడు దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో రిలవెంట్ ఇన్ఫర్మేషనే మనం ఆ పర్టికులర్ డొమైన్కి తీసుకోవాలి. ఇర్రిలవెంట్ డేటా అనేది తీసుకోకూడదు. దట్ ఈస్ ద నాలెడ్జ్ ఎలిసిటేషన్, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇందులో ఏమేమి టెక్నిక్స్ ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఏమేమి టెక్నిక్స్ యూజ్ చేస్తాము? లైక్ ఇంటర్వ్యూస్, సర్వేస్, అబ్జర్వేషన్స్. సో దీంట్లో మనం విచ్ ఆర్ రిలవెంట్ డేటా ఓన్లీ మనం కలెక్ట్ చేస్తాం కదా. సో దట్ ఈస్ ది నెక్స్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఇంతకు ముందే చెప్పిన నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? విల్ బి మేకింగ్ మెషిన్ టు లెర్న్. ఓకే, విల్ బి ఎన్కోడింగ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ టు ద కంప్యూటేషనల్ సిస్టమ్, సో టు గెట్ అక్యురేట్ రిజల్ట్స్. నెక్స్ట్ నాలెడ్జ్ ఇంటిగ్రేషన్. నాలెడ్జ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? నాలెడ్జ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ టు ద కంప్యూటేషన్ సిస్టమ్. అంటే మన నాలెడ్జ్ అనేది విల్ బి ఇంటిగ్రేటింగ్ టు ద కంప్యూటేషనల్ సిస్టమ్ and will be representing that in the form of a data structures and the algorithms. Understood? This knowledge which is there that will be represented in the form of data structures and in the form of algorithms. Okay, నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ వ్యాలిడేషన్ అండ్ వెరిఫికేషన్. మనం నాలెడ్జ్ని వెరిఫై చేయాలి. సో ఏదైతే డేటా మనం తీసుకున్నామో అది కరెక్ట్ డేటానా, సో అది అప్రోప్రియేట్ డేటానా, సో ఈ పర్టికులర్ డొమైన్కి అది కరెక్ట్ సూటబుల్ డేటానా అని మనం వెరిఫై చేయాలి. వితౌట్ వెరిఫైయింగ్ వీ కెనాట్ టేక్ బ్లైండ్లీ కదా. సో వీ హ్యావ్ టు ఫస్ట్ వెరిఫై దట్ గివెన్ నాలెడ్జ్ ఈజ్ అప్రోప్రియేట్ టు ద పర్టికులర్ డొమైన్ కదా. సో వై టు గెట్ అ అక్యురేట్
అండ్ కన్సిస్టెంట్ రిజల్ట్స్ అంటే మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో లాస్ట్కి ఫైనల్ అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది కరెక్ట్గా అక్యురేట్గా రావడానికి మనం రెగ్యులర్గా నాలెడ్జ్ని వెరిఫై చేయాలి అండ్ వ్యాలిడేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ మెయింటెనెన్స్ అంటే వీ హ్యావ్ టు చేంజ్ కంటిన్యూస్లీ, వీ హ్యావ్ టు అప్డేట్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సో ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం దాని యొక్క టెక్నిక్స్ కానీ మెథడాలజీస్ కానీ మనం చేంజ్ చేయాలి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. దట్ ఈస్ ది థింగ్. దీస్ ఆర్ ద 5 steps which we'll be using in the knowledge engineering. So next are we have concepts. What are the 3 concepts? Let's see. Mainly we have 3 concepts, which is flames, hierarchical organization, prototype based inheritance. ఫస్ట్ ఫ్లేమ్స్ అంటే ఏంటి? సో ఫ్లేమ్స్ అనేవి ఒక స్ట్రక్చర్డ్ ఆర్డర్లో ఉంటాయి. దట్ ఈస్ నోన్ ఎస్ కాన్సెప్చువల్ స్ట్రక్చర్. సో ఏదైతే మనం ఒక డొమైన్ ఇచ్చినారో ఆ డొమైన్ యొక్క ప్రాపర్టీస్ కానీ దాని యొక్క బిహేవియర్ కానీ ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సో వే దట్ ఫ్రేమ్స్ యొక్క నేమ్స్ కానీ స్లాట్స్ కానీ దాని యొక్క పర్టికులర్ వాల్యూ అనేది ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. సో సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి కార్ అనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. సో ఇందులో దీని యొక్క ప్రాపర్టీస్ బిహేవియర్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేసాం? ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసాం సో దట్ ద యూజర్ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేసి హైరారికల్ ఆర్గనైజేషన్ అంటే ఏదైతే ఫ్రేమ్ ఆర్ ఏదైతే మనకు పర్టికులర్ డొమైన్ ఆర్ టాస్క్ ఉందో దట్ థింగ్ విల్ బి రిప్రజెంటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జనరలైజేషన్ అండ్ ద స్పెషలైజేషన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద కాన్సెప్ట్. సో ఏ రిలేషన్షిప్ అనేది ఫాలో అవుతుందంట? జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ రిలేషన్షిప్. సో వీ హ్యావ్ టు జనరలైజ్ వాట్ ఈస్ ద కంటెంట్ and we have to specialize, we have to specify what is this. We have to first generate and we have to specify that particular thing. ఇప్పుడు ఒక కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ఎలా వచ్చింది అని ఫస్ట్ we have to generate. After generating that concept we have to specialize what are the techniques, what are the properties which we can use in that particular concepts. So that is the specialization and the generalization relationship between the 2 concepts. So we have 2 concepts. ఆ రెండిటి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి? సో దట్ థింగ్ విల్ బి సీన్ ఇన్ ద హైరారికల్ organization. Hierarchical organization అంటే which will be in the form of some tree structure, okay, which we learned in a programming language. Okay na? Next, prototype based inheritance. So you know what is inheritance, which you heard in other programming language also, which will be inheriting. The child class is inherited from parent class. Why we are using this inheritance concepts? Because to reuse the code. Generally we'll be using this inheritance in the OOPS concepts because this inheritance is used to reuse the code. అంటే మనం కోడ్ మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఆ కోడ్ యొక్క క్లాస్ నేమ్ని మనం యూజ్ చేసుకొని వీ కెన్ రీయూజ్ ఇట్ కోడ్. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ ప్రోగ్రామింగ్. ఇది ఇక్కడ కూడా సేమ్ అలానే. ఇక్కడ ఫ్రేమ్స్ అనేది ఏమి ఇన్హెరిట్ చేస్తుంది? దాని యొక్క అట్రిబ్యూట్స్ అండ్ ద ప్రాపర్టీస్ ఆర్ వీ కెన్ సే ప్రాపర్టీస్ ఆన్ బిహేవియర్. అంటే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ పర్టికులర్ డొమైన్ యొక్క ప్రాపర్టీస్ని బిహేవియర్ని ఇన్హెరిట్ చేస్తుంది. ఇట్ విల్ బి ప్రొడ్యూసింగ్ దిస్ దేర్ ఆ కాన్సెప్ట్ యొక్క ప్రాపర్టీస్ కానీ లేదా బిహేవియర్స్ కానీ it will be inheriting. Suppose we'll take an example like ఇప్పుడు కార్ ఉందనుకో, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి? దాని యొక్క మోడల్ ఏంటి? అది ఏ టైప్, ఏం కలర్, ఆ ఇంజన్ టైప్. సో దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ పర్టికులర్ కార్. వాట్ ఈస్ ద బిహేవియర్? అది దీనికి మ్యానుఫ్యాక్చర్ చేసాము, సో ఎంత స్పీడ్లో వెళ్తుంది, దాని యొక్క బిహేవియర్ ఏంటి? సో దట్ విల్ బి ద బిహేవియర్. సో ఆ రెండింటి యొక్క కంపారిజన్ అనేది మనం చేస్తాం. సో దట్ ఈస్ ద inheritance. Will be inheriting the attributes and the behavior. Okay, now let's see what are the advantages. So what are the advantages? Flexibility అంటే మనకు కావాల్సిన విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. No one will be stopping. So we can change with our situation. So situation కి తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. And abstraction. So abstractions అంటే ఏంటి? So it will be supporting the abstraction and the generalization. So previous గానే చదువుకున్నాం. సో the frames are represented in the form of generalization and the specialization relationship. So it will be supporting the abstraction
అండ్ ద జనరలైజేషన్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ రీయూజబిలిటీ. ఇక్కడే చదువుకున్నాం. ఇన్హెరిటెన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? టు రీయూజ్ ద థింగ్, మళ్ళీ మళ్ళీ రాయకుండా టు యూజ్ దట్ కదా, సో రీయూజ్. నెక్స్ట్ వచ్చేసి మోడ్యులారిటీ. మోడ్యులారిటీ అంటే ఏదైతే హైరార్కికల్ ఆర్గనైజేషన్ అని ఏదైతే ఉందో, మీన్స్ విచ్ విల్ బి రిప్రజెంటింగ్ ద ట్రీ లైక్ స్ట్రక్చర్, ద రిలేషన్ బిట్వీన్ ద జనరలైజేషన్ స్పెషలైజేషన్ is nothing but the modeling. So we'll be using that. I think you understood what is the knowledge engineering కదా. సో ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో నాలెడ్జ్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ ఒక 5 స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో నాలెడ్జ్ ఎలిసిటేషన్, రిప్రజెంటేషన్, ఇంటిగ్రేషన్, వ్యాలిడేషన్ అండ్ వెరిఫికేషన్, అండ్ నాలెడ్జ్ మెయింటెనెన్స్. ఎలిసిటేషన్ అంటే వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ద రిలవెంట్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే విల్ బి రిప్రజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో విల్ బి ఇంటిగ్రేటింగ్ టు ద కంప్యూటర్ సిస్టమ్, కంప్యూటేషనల్ సిస్టమ్. సో మన నాలెడ్జ్ అనేది విల్ బి ఇంటిగ్రేటింగ్ టు ద సిస్టమ్. వ్యాలిడేషన్ అనేది ఎందుకు చేస్తాము? టు చెక్ అవర్ డొమైన్, అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి విల్ బి యూజింగ్ ది వెరిఫికేషన్ ఆర్ వ్యాలిడేషన్. మెయింటెనెన్స్ అంటే ఏంటంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ నాలెడ్జ్. సో దీస్ ఆర్ ద steps. What is the concept we'll be using? Flames, hierarchical prototype inheritance. Flames అంటే ఏంటి? అదొక స్ట్రక్చరల్ ఫార్మాట్లో ఉంటుంది. In this we'll be storing the flames యొక్క name, slots and value. Hierarchical organization అంటే ఏంటి? It will be in the form of a structural form which is the relation between the generalization and specialization relationship అనేది మనం ఇందులో యూజ్ చేస్తాం. Inheritance అంటే there will be inheritance between the properties and the behavior of the particular domain. So these are the knowledge engineering. I think you understood. Thanks for watching.